भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की, भारत माता की, भारत माता की जय तेलंगाना, जय सिंगरेणी। थैंक यू। तदुपरी यस राव 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు శ్రీ వైవి రావు గారు, ఎంఆర్సి రెడ్డి గారు, రమణ గారు, ఇతర ముఖ్య సీనియర్ అధికారులు, ఇక్కడ హాజరైన ఉత్తమ ఉద్యోగులు, ఉత్తమ మరి అధికారులు అయితే కొత్తగా వెళ్ళిపోయారు. మిగతా అందరు కూడా మరి ఈ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గట్టిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ గణతంత్ర అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉధృతంగా మరి భారతదేశం ప్రపంచం నలుమూలలా సాటేలా మరి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి గణతంత్ర దినోత్సవానికి మరి మన దేశాభివృద్ధిని పునఃసమీక్షించుకొని మనకి గౌరవ అంబేద్కర్ గారు రచించి ఇచ్చిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తూ దాంట్లో ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆ విత్ ఇన్ దట్ ఫ్రేమ్ మనం మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ దేశాన్ని చాలా గట్టిగా మరి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా ప్రతి భారతీయుడు తీర్చిదిద్దేలా మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము. దీంట్లో ఈరోజు మనం న్యూఢిల్లీలో మన ప్రెసిడెంట్ గారు కర్తవ్య పథలో ఇలాగే జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు. రాష్ట్రంలో గవర్నర్ గారు అలాగే వ్యక్తిగత అభివృద్ధికి అందరూ గట్టిగా కృషి చేస్తారని గట్టిగా నమ్ముతున్నాము. మనం కూడా ఈ 76 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము దేశం ఎంత అభివృద్ధి చెందుతూ వస్తుందో. చిన్నప్పుడు మనం సైకిల్ మీద తిరిగేవాళ్ళం కావచ్చు, అది చాలా గొప్ప. నడిచిపోయేదే ఎక్కువ ఉండేది, ఎడ్లబండి నుండి అసలు రోడ్లు ఉండేవి కావు. ఈరోజు మన దేశం పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా మరి ప్రపంచంలో 4 దేశాల్లో మనం ఒక స్థాయికి ఈరోజు చేరామంటే మన భారతీయులు మనం కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం కట్టుకోబోతున్నాం. అమెరికా, చైనా, రష్యా తర్వాత వరల్డ్లో నెక్స్ట్ కంట్రీ ఇండియా. చాలా గొప్ప విషయం అది. ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో మనం 4వ స్థాయిలో ఉన్నామంటే మరి అది మనం ఈ గణతంత్రం యొక్క దాని యొక్క లాభం అని చెప్పి మనం నమ్మాలి. అలాగే మన సైనిక రూపేణ కావచ్చు, ఈ మధ్య మనం చూస్తున్నాము కూడా మనం మన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు అందరూ గమనిస్తూ ఉండాలి. మనం అమెరికాకి దగ్గరే ఉంటాము, రష్యాకి దగ్గరే ఉంటాము. ప్రపంచంలో ఏ దేశం మన శత్రువు కాదు. ఈవెన్ పాకిస్తాన్తో కూడా దగ్గరే ఉంటాం. మన యొక్క విధానం, విదేశీ విధానం ఎంత గొప్పదంటే భారతీయుడు ఈరోజు ప్రపంచంలో 70 దేశాల్లో ఉన్నారు. అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ అసలు మనం వేరే కంట్రీలో ఉంటాం అనేది ఊహించిన విషయం. ఈరోజు 70 దేశాల్లో ఉన్నాం. మరి భారతీయులు సుమారు మన దగ్గర 140 కోట్లే కానీ సుమారు 200 కోట్ల పైన జనాభా ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. వరల్డ్ జనాభా 850 కోట్లు అయితే దాంట్లో మన ఇండియన్సే 200 కోట్ల మంది. మరి ఇంత స్ట్రెంత్ ఉండి, ఇంకోటి మన యొక్క గొప్ప విషయం ఏంటంటే 45 బిలో యువ రక్తం మన దేశంలో ఉన్నంత ఏ కంట్రీలో లేదు. మనం అందరం కూడా ఈ 1 on 1 అనే ఫార్ములా ఎప్పుడూ లేదు. మనం ఎప్పుడు 2, మేమిద్దరము, మాకిద్దరు, లేకపోతే మాకు ముగ్గురు అనేటోళ్ళు కూడా ఉన్నారు. సో మినిమం మేమిద్దరం మాకిద్దరం అనే స్లోగన్ మన కంట్రీలో ఉంది. అందుకనే యువ రక్తం ఎక్కువ తాండవిస్తూ ఉంటుంది. సో ఎక్కడ టెక్నాలజీ వచ్చినా దాన్ని అందిపుచ్చుకొని దాంట్లో అడాప్ట్ అయిపోయి
మనం ఆ విధంగా ముందు పోవడానికి ప్రతి భారతీయుడు మనకి ఈరోజు ఒక శక్తిలాగా నిలబడుతున్నాడు. మన పెద్దల స్పీచ్లు వింటా ఉన్నాం. భారతీయులు ఎక్కడ పోయినా సక్సెస్ అవుతారు. ఒక భారతదేశంలో కాదు, బయట ఎక్కడైనా సగర్వంగా సక్సెస్ అవుతారు. ఈరోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమం మన దగ్గర కాదు, వేరే దేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్న చోట వాళ్ళు కూడా ఇది ఆవిష్కరించుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం భారతీయులుగా జీవించాలి, భారతీయులుగా గర్వించాలి, భారతీయులుగా భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకోవడానికి గట్టిగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే బంగారు తెలంగాణ అని చెప్పి మనం ఏదైతే సాధించుకున్నామో దాన్ని కూడా మనం అద్భుతంగా మరి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ తెలుగు పౌరుడిగా తెలంగాణ వాసిగా మనం గట్టిగా కృషి చేయాలి. అందులో దాదాపు మనం సక్సెస్ అవుతూనే వస్తున్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా సింగరేణియుడిగా సింగరేణి అభివృద్ధికి మనం గట్టిగా కృషి చేయాలి. ఎవరైనా సరే నా వల్ల ఏమవుతుంది అనుకుంటే నీ వల్ల ఏం కాదు, నీ కుటుంబం వల్ల ఏం కాదు, తర్వాత మన జాతి వల్ల ఏం కాదు. సో అది స్టార్ట్స్ ఫ్రమ్ ది ఇండివిజువల్. ప్రతి ఒక్కరు కూడా తన కాంట్రిబ్యూషన్ చేస్తూ పోతేనే మరి ముందు ముందు కూడా ఇటు 70 మిలియన్ కావచ్చు, 80 కావచ్చు, 90 కావచ్చు, ఫ్యూచర్లో చెప్పలేము 100 మిలియన్ కూడా మన సింగరేణి సంస్థ పోతే కావచ్చు. మరి అలా అభివృద్ధి చేస్తూ పోతేనే మనం ఈరోజు మన ఉద్యోగులు పిల్లలు 30-35 ఏళ్ళ సర్వీస్ నాన్న ఎప్పుడు రిటైర్ అవుతారు అంటే 260 అంకులు అని చెప్తున్నాడు. 260 దాకా సింగరేణి కాలేజీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి సింగరేణి అనే విషయం మనం మర్చిపోవాలి. 139-140 సంవత్సరాలు మన పెద్దవాళ్ళు అప్పచెప్పిన కంపెనీని మనం అదేవిధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం శారీరక శ్రమ చేయడంలో కానీ, పని చేయడంలో కానీ, మనకున్న స్కిల్స్ని ఉపయోగించడంలో కానీ ఎవ్వరు కూడా తనకున్న పూర్తి పరిజ్ఞానం ఉపయోగించి ఎవరో చెప్పాలి, ఎవరో వెంటబడాలి అనే దరిద్ర సంస్కృతి పోయి ఎవరికి వాళ్ళే సొంతగా స్వేచ్ఛగా హాయిగా మనం నిశ్చింతగా పనిచేసే విధంగా అటువంటి సంస్కృతి మనం క్రియేట్ చేస్తూ సంవత్సరం ముందు తీసుకుపోతామని మట్టిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనం ఒక కోలే కాదు, వివిధ రంగాల్లో కూడా ఉన్నాం. మనం ఈరోజు మనకంటే ముందు పుట్టినోడు ఎప్పటినోడు ఉన్నాడు కోల్ ఇండియా. వాళ్ళు చేయలేదు మనం సింగరేణి సంస్థ మన గౌరవ సీఎంఏ తీసుకుపోయిన వాళ్ళు అయితేనేమి, శ్రీధర్ గారు అయితేనేమి, ఇప్పుడున్న బలరాం సార్ అయితేనేమి 2x600 మెగావాట్ బ్రహ్మాండమైన ఎస్టీపీ ప్లాంట్ వరల్డ్లోనే ఇండియాలోనే నెంబర్ 1 స్థాయిలో దాన్ని మన వాళ్ళు నడుపుతున్నారు. అలాగే ఇంకో 800 రాబోతుంది, 9 రాబోతుంది. తర్వాత 300 మెగావాట్ మనం సోలార్ పైన ఇట్లా ఎన్నిట్లోనూ డైవర్సిఫికేషన్. మనం చిన్నప్పుడు లైఫ్ బాయ్ను ఇంకేదో సబ్బు ఆడేవాళ్ళం, ఇప్పుడు అదే వాడుతున్నామా? ఎన్ని రకాల అడ్వాన్స్ వచ్చినాయి. చిన్నప్పుడు చిన్న డబ్బా ఫోన్ ఇన్నో ఒకటి తప్ప ఏముండేది కాదు. ఈరోజు ఫోన్ ప్రపంచమే ఫోన్ మొత్తంలో ఉంటుంది. ఇలా వచ్చే మార్పులన్నీ ఆహ్వానిస్తూ, సింగరేణి కూడా వచ్చే మార్పులన్నీ ఆహ్వానిస్తూ అందరం మనం గట్టిగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ హాజరైన ప్రతి వారికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే మా ఎంఆర్ సార్ని ఎక్కువసేపు పోద్దని కాబట్టి ఉత్తమ ఉద్యోగులుగా అడ్యాల ప్రాజెక్ట్ నుంచి మరి పిల్లలు సుమన్ అండ్ అజీజ్ చిన్నగా అనిపిస్తారు, బట్ చాలా గొప్ప పనులు చేసేవాళ్ళు. మరి లాంగ్ వాల్లో చాలా మంచి కష్టపడే వ్యక్తులు. ఆ ఇద్దరు పిల్లలేం కాదు, వాళ్ళు కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు, చూడడానికి కట్టుంటారు. ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే కొత్తగూడెం ఈరోజు కన్యాపంపు శ్రీకాంత్ అడ్యాల్లో పంపులు నడవడం అంటే మామూలు మాట కాదు. వాడు 40 పంపులు నడుపుతాడు, మామూలు మనిషి కాదు. పిల్లవాడు పక్కగా 50 కేజీలు ఉంటాడు కానీ బట్ ఈజ్ మన ఎఫర్ట్స్ ఆర్ వెల్ రికగ్నైజ్డ్. టుడే ఈజ్ గెటింగ్ హానర్ ఎట్ కొత్తగూడెం. అండ్ మేకల్ రమేష్ అనే అబ్బాయి ఈ ఎఫ్బిఎల్స్ నడుపుతాడు. సో వాళ్ళందరికీ కూడా ఉత్తమ ఉద్యోగులుగా ఈరోజు అక్కడ తీసుకుంటున్నారు. ఇక మిగతా RG3 నుంచి కూడా సార్ చెప్తారు. అందరు కూడా ప్రతి ఉద్యోగి ఉత్తమ ఉద్యోగి అందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా వాళ్ళు టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసి నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బంగారు సింగరేణి, బంగారు తెలంగాణ, బంగారు భారతం నిర్మించడంలో ఈ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జెండా సాక్షిగా మరి అందరూ కూడా మన 3 రకాల జెండా, దానికి 3 రంగుల జెండా, దాని సాక్షిగా మనం అందరం గట్టిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తారని గట్టిగా నమ్ముతూ మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై సింగరేణి. థ్యాంక్ యూ సార్. తదుపరి మనం ఈనాటి వేడుకల ముఖ్య అతిథులు RG3 జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ గారు సెల్యూట్ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిగతా అతిథులంతా కూడా అక్కడ సీటింగ్ ప్లేస్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తదుపరి పరేడ్ రివ్యూ అండ్ ఇన్స్పెక్షన్ ప్రారంభమవుతుంది.
श्रीमान 76वां गणतंत्र दिनोत्सव परेड परेड आपके निरीक्षण के लिए हाजिर है श्रीमान। Honorable Chief Guest, Ramagundam 3 Area General Manager Sri Narendra Sudhakar Rao garu is going for review and inspection of parade contingents. Honorable Chief Guest proceeding for inspection of the SNPC contingent. వివిధ దళాలను పరిశీలించేందుకు ముందుకు సాగుతున్నటువంటి ముందుగా ఎస్ఎన్పిసి ఎంప్లాయీస్ దళం పరిశీలిస్తున్నారు. గౌరవ ముఖ్య అతిథి వర్యులు రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు గారు, తదుపరి ఎస్ఎన్పిసి ఓసోసి దళాన్ని పరిశీలిస్తున్నారు మన ముఖ్య అతిథి వర్యులు. తదుపరి వాణి సెకండరీ స్కూల్ కవాతు దళాన్ని కూడా పరిశీలించడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాటి వేడుకల్లో భాగంగా విచ్చేసినటువంటి వివిధ అధికారులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు వారందరినీ కూడా అభినందిస్తూ ముందుకు సాగుతున్న దృశ్యం ఎంతో కనుల విందుగా ఈనాటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వివిధ కవాతు దళాల పరిశీలనకై వెళ్ళి వచ్చారు మన ఈనాటి వేడుకల ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు రామగుండం. परेड आपकी मंच से गुजरने की अनुमति प्रदान करें श्रीमान। Parade Commander Sri Pogula Swami sought permission from Honorable Chief Guest Sri Narendra Sudhakar Rao garu. परेड कुछ काल में मंच से गुजरेगा। नंबर 1 प्लाटून आगे। परेड 3 में दाहिने चलेगा। दाहिने मुड़। The Republic Day parade has been started. The parade commander is Sri Pogula Swami. Three candidates are going to participate in today's Republic Day parade. Honorable Chief Guest, our beloved Ramagundam 3 Area General Manager Sri Sudhakar Rao garu. The first contingent approaching the salute dais is SNPC team being led by RLE Sadhanandam, contingent commander.
ఎస్ఎన్పిసి ఉద్యోగుల గౌరవ వందనం. Now the SNPC outsourcing team is approaching, saluting dais. Honorable Chief Guest Narendra Sudhakar Rao garu is accepted. The next contingent Wani Secondary School contingent being led by Rishi. गणतंत्र दिनोत्सव परेड समाप्त हुई। परेड निष्क्रमण के लिए अनुमति प्रदान करें श्रीमान। Parade Commander Sri Pogula Swami sought permission from Honorable Chief Guest to march off the parades. దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అడ్రియాల జనరల్ మేనేజర్ శ్రీ కె వెంకటేశ్వర గారు మరియు కార్మిక సంఘాల నాయకులు శ్రీ వైవరావు గారు, రవీందర్ రెడ్డి గారు, ఎంఆర్సి రెడ్డి గారు, అలాగే ఇతర ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, మహిళలు, బాలబాలికలు, సెక్యూరిటీ సిబ్బంది అందరికి కూడా, విలేకరులు అందరికి కూడా నమస్కారం. ముందుగా అందరికి కూడా 76వ భారత గణతంత్ర దినోత్సవం ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. అలాంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం. ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ఉద్దేశం మనందరికీ తెలుసు. ఈ రోజు కాబట్టి అలాంటి గొప్ప రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు మనందరికి కూడా ఎంతో పవిత్రమైన పర్వదినం. అలాంటి పర్వదినాన్ని మనం ఎంతో ఘనంగా గొప్పగా జరుపుకోవాల్సిన, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పర్వదినమైనటువంటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు RG3 ఏరియా, APA ఏరియాలో జరుపుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం, మనకు భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు సంక్రమించాయి. ఆ హక్కులతో పాటు బాధ్యతలు కూడా సంక్రమించాయి. కానీ కాలక్రమంలో ఈ 76 సంవత్సరాల్లో మనము హక్కులు ఎక్కువ అనుభవిస్తున్నాం, బాధ్యతల్ని క్రమంగా నిర్లక్ష్యం చేసే ధోరణిలో ఉన్నాం. అది ఎంతో ప్రమాదకరం దేశానికి, మనకు కూడా, ప్రజలకు కూడా. కాబట్టి అలాంటి ధోరణిని మనం అప్రమత్తమై ఇప్పటికైనా వెన్నాడాల్సినటువంటి అవసరం ఉంది. హక్కుల కంటే కూడా బాధ్యతలు నెరవేర్చడంలోనే మన యొక్క పురోభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. మనం సామాన్యంగా అందరం కూడా హక్కులను అనుభవించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం, లేకపోతే హక్కుల గురించి ఎక్కువ పోరాటాలు చేస్తున్నాం బాధ్యతలు నిర్వర్తించడం కంటే కూడా. కానీ బాధ్యతలు నిర్వర్తించినప్పుడే హక్కులు అనేవి నిలబడతాయి. బాధ్యతలు నిర్వర్తించినప్పుడు హక్కులు తనంతటా అవే దూరం అవుతాయి. కాబట్టి ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే,
హక్కుల కంటే కూడా బాధ్యతలు నిర్వహించడం ముఖ్యం. మనం బాధ్యతలు నిర్వహించినప్పుడు హక్కులు వాటి అంతటా అవే నిలబడతాయి, మనకి అందుబాటులోకి వస్తాయి. మనం స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాము? మనకు హక్కులు అనేవి హరించబడినాయి. ఇది బ్రిటిష్ పరిపాలనలో. ఆ హరించటం వల్ల మనకి బాధ్యతలు తప్ప హక్కులు లేవు ఆనాడు. మనం వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేయాలి పరిస్థితి. అంటే మనకు ఇది నేను చేయాలి ఇది చేయకూడదు అనే హక్కు లేదు. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి మనం ఈ స్వాతంత్రం తెచ్చుకొని ఒక రాజ్యాంగాన్ని రచించుకొని హక్కులు బాధ్యతలు రెండు కూడా సమతుల్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. కానీ రాజ్యాంగంగానే ఉన్నదో అవి మనం పూర్తి స్థాయిలో అనుభవించడానికి, భావితరాల మన ప్రజలు అనుభవించడానికి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే కొంతకాలానికి ఇలాగే మళ్ళీ బాధ్యతలు అనేవి పెరుగుతాయి, హక్కులు అనేవి పెరుగుతాయి. బాధ్యతలు అనేవి మర్చిపోయినప్పుడు మళ్ళీ హక్కులు అనేవి పోయి బాధ్యతలు మిగులుతాయి. కాబట్టి ఆ పరిస్థితిని మన భావితరాలకి అందించకూడదు. హక్కులతో పాటు బాధ్యతలతో పాటు హక్కుల్ని కూడా అందించాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉందని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ మన సింగరేణి సంస్థ యొక్క పురోభివృద్ధిని ఒకసారి మననం చేసుకుందాం. ప్రియమైన సింగరేణి ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, సింగరేణి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, పాత్రికేయులు అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం కంపెనీ పరిస్థితిని ఇప్పుడు మననం చేసుకుంటే మనకి ఈ సంవత్సరం 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా, బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 56 మిలియన్ టన్నులు మనం సాధించాల్సినవి ఉండగా ఇప్పటి వరకు 52 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తిని సాధించి మనం 4 మిలియన్ టన్నులు వెనకబాటులో ఉన్నాం. అంటే 93% ఉత్పత్తి మన కంపెనీ వ్యాప్తంగా సాధించడం జరిగింది. అలాగే ఓబీ మట్టి వెలికితీత 417 మిలియన్ టన్నులకు గాను 307 మిలియన్ క్యూబిక్ మీటర్లు అనగా 74% సాధించడం జరిగింది. ఇది కూడా వెనుకబడే ఉన్నాం. ఈ వచ్చే 2 నెలల్లో కనీసం మన ఎంతో ఇతోధికంగా కంపెనీ వ్యాప్తంగా కృషి చేస్తేనే మనం ఈ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనము ఈ 2 నెలలు ఎంతో కొంత కష్టపడి ఇష్టంగా ఈ వెనకబడినటువంటి ఉత్పత్తితో పాటు మనకు నిర్దేశించినటువంటి 72 మిలియన్ల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం మరొకసారి ఈ విధంగా కృషి చేయాల్సిన అవసరం గట్టిగా ఉంది. అలాగే మన ఏరియా పరిస్థితికి వస్తే ఏరియా కొంత ముందంజలో ఉంది. మన RG3 ఏరియాలో మనకు నిర్దేశించినటువంటి 62,50,000 టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యం. దానిలో ఇప్పటివరకు మనం 49,56,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 48,55,000 టన్నులు మనము సాధించడం జరిగింది. అంటే 98% ఉత్పత్తి సాధించాము. ఈ మిగిలిన 2 నెలల కాలంలో తప్పకుండా మనం 100%, 100% ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తూ అంతకంటే ఎక్కువగా కూడా 65 లక్షల టన్నులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాము. తప్పకుండా మనం ఈ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని RG3 ఏరియా నుంచి తప్పకుండా సాధించగలుగుతాము అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. అందుకు మన ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా ఎంతో విశేషమైన కృషి జరుపుతున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మనం మట్టి వెలికితీతలో కూడా మనము ఎంతో ముందంజలో ఉన్నాము. మొత్తం 77% సాధించాం మనకు ఇప్పటివరకు నిర్దేశించినటువంటి లక్ష్యంగాను. ఇలా మనం ముందు సాగుతున్న ఈ మట్టి వెలికితీత లక్ష్యాన్ని కూడా మనం ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పకుండా 100% సాధిస్తాము. అలా మా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాము. కాబట్టి మనకి
మన RG3 ఏరియా నుంచి 100% అన్ని ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తామనే దానిలో నాకు ఎలాంటి సందేహము లేదు. అలాగే ఇక ఆ కార్మికుల యొక్క సంక్షేమానికి వస్తే ముఖ్యంగా మనము రకరకాల సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసుకుంటున్నాము. వాటిల్లో మనము డిసెంబర్ వరకు ఏదైతే నవంబర్లో మనకి నీటి ఎద్దడి ఉన్నదో ఆ నీటి ఎద్దడిని కొన్ని పటిష్టమైన చర్యల ద్వారా నివారించడం జరిగింది. ఇప్పుడు 100% మనం ప్రతిరోజు మనము ఈ యొక్క నీటి సరఫరా అనేది నిరంతరాయంగా కొనసాగిస్తున్నాము. కాకపోతే ఈ వచ్చే వేసవి కాలంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాము. కాబట్టి మనం ఎలాంటి ఆందోళన లేకోకుండా మనకి పూర్తి స్థాయిలో నీటి సరఫరా అందించడానికి కృషి చేస్తున్నాము. అలాగే మనం ఇతర సంక్షేమ కార్యక్రమాలు చాలా చేపట్టాము. మనం GM ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఈకో పార్కు అభివృద్ధి చేస్తున్నాము. అది కూడా ఈ సంవత్సర మధ్యకల్లా అంటే జూన్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో దాన్ని పని ప్రారంభించాము. అలాగే మనం సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో మన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అలాగే మహిళలకు మన సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకి ఈ సింగరేణి సేవా సంస్థ ద్వారా ఎన్నో ట్రైనింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసాము. అవి ఇప్పుడు కొనసాగుతున్నాయి. వాటి ద్వారా చాలామంది ఉపాధి కల్పించడానికి మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ఎంతో ఈ సంస్థ ద్వారా మనం అందించినటువంటి ఒక గొప్ప కార్యక్రమము. అలాగే ఇంకా వినూత్నంగా ఎలాంటి కోర్సులు దానిలో చేయాలన్నా కూడా మనము చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. తప్పకుండా ఏవైనా మన అవసరాలను బట్టి ఇంకా ఎలాంటి కోర్సుల్లో కూడా మనము ట్రైనింగ్ ఇప్పించడానికి సంస్థ సిద్ధంగా ఉంది. అలాగే మనం ఇక పర్యావరణ పరిరక్షణకు వస్తే మనము పర్యావరణ పరిరక్షణకు గాను మనం ఇప్పటివరకు 718 హెక్టార్లలో 12 లక్షల మొక్కలు నాటడం జరిగింది. అలాగే మనము ఈ మధ్య కాలంలో మన పబ్లిక్ పార్కుని ఎంతో అభివృద్ధి చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. దానిలో మనము సాయంత్రాలు కూడా పరిసర గ్రామ ప్రాంత ప్రజలు మన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సాయంత్రం కాలం ఆ పార్కులో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా గడుపుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే మనము ఈ మధ్య కొత్తగా మనం ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర అలాగే సేవా భవన్ దగ్గర అలాగే మన డిస్పెన్సరీలో కొన్ని చిన్న పార్కులు డెవలప్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాలని ఆహ్లాదకరంగా ఉంచడానికి అలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి చేస్తున్నాం RG3 APA పరిధిలో. ఇకపోతే మనం మన భూ నిర్వాసితుల గురించి మనము వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి శంకుస్థాపన చేసి సివిల్ టెండర్లు కూడా పిలవడం జరిగింది. అవి కూడా త్వరలో పూర్తయితే పూర్తి స్థాయిలో లద్నాపూర్ ఆరండాల కాలనీలో కూడా అన్ని వసతులు ఏర్పడి ఆ భూ నిర్వాసితులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. అవి కూడా పూర్తయిన వెంటనే అక్కడ నిర్వాసిత కాలనీలు కూడా పూర్తి స్థాయి కాలనీలుగా రూపుదిద్దుకుంటాయి. అలాగే మనకు ముఖ్యంగా OC2 సంస్థకు సంబంధించినంత వరకు మనకి ఇంకా భూసేకరణ కార్యక్రమం అంత్య దశలో ఉంది. అది కూడా పూర్తయితే OC2 ఎప్పుడు చెప్పిన విధంగానే మనము దాన్ని విస్తరించుకొని వచ్చే 5-10 ఏళ్లలో కనీసం సంవత్సరానికి ఒక 30 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. అది కూడా త్వరలో భూసేకరణ పూర్తయ్యి ఆ OC2 కానీ విస్తరణ కొనసాగుతుందనే నమ్మకం నాకు ఉంది. అది త్వరలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము.
అలాగే మనకి RGOC1 కూడా కొన్ని పర్యావరణ శాఖ అనుమతులు రావాల్సి ఉంది. అవి కూడా తుది దశలో ఉన్నాయి. వచ్చే 2-3 నెలల్లో అవి కూడా పూర్తయితే రామగుండం కోల్ మైన్ పూర్తి స్థాయిలో మనము అమలుపరచాల్సిన అవసరం ఉంది. అలా అమలుపరిచినప్పుడు మొత్తం OC1 OC2 ఇవన్నీ కలిపి కూడా దరిదాపు 8 నుంచి 9 మిలియన్లు అంటే 80 లక్షల నుంచి 90 లక్షలు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. తద్వారా ఈ ఏరియా ఈ పరిసర గ్రామాలు మరింత అభివృద్ధి చెందడంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కూడా తమ సహకారాన్ని అందించినప్పుడే ఈ కళ సాకారం అవుతుంది. అలా నేను ఈ సభాముఖంగా దానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ భూసేకరణకి తద్వారా ఏర్పడే అభివృద్ధికి అందరూ కూడా సహకరించి ఈ ఏరియా ఈ పరిసర ప్రాంతం మరిన్ని కొన్ని దశాబ్దాల పాటు ఎంతో గొప్పగా దేదీప్యమానంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దిశగా అంటే భూసేకరణ కానీ సింగరేణి కాలనీస్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి మనం చేపట్టే కార్యక్రమాలకు కానీ ముఖ్యంగా మన మంత్రివర్యులు శ్రీ దుద్దిల్లి శ్రీధర్ బాబు గారి యొక్క సహకారం మనకు ఎంతో లభిస్తుంది. వారికి ఈ రకంగా ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారి సహకారం లేకుండా ఈ సింగరేణి విస్తరణ కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ సాధ్యం కాదు. ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడే మనకి సంస్థ అభివృద్ధి కానీ ఈ పరిసర ప్రాంత అభివృద్ధి కానీ అనేది సాధ్యమవుతుంది. అలాంటి కార్యక్రమాలకి మనకి అభివృద్ధి దిశగా పయనించడానికి మనకి ఎంతో సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్లి శ్రీధర్ బాబు గారికి నా వ్యక్తిగతంగాను మరియు సింగరేణి కాలనీస్ RG3 యాజమాన్యం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా అన్ని వర్గాల ప్రజలు కూడా తమ సహాయ సహకారాలు అందించడం వల్లనే RG3 ఏరియా నుంచి ఉత్పత్తి కానీ రక్షణతో కూడిన ఉత్పాదకతలు సాధిస్తున్నాము. అలాగే ఈ విస్తరణ కార్యక్రమాలు కూడా కొంత వెనుకబడినప్పటికీ కూడా కొంత మందగించినప్పటికీ కూడా ముందుకే పోతున్నాయి. కాబట్టి అలాంటి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఎందుకంటే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, దీని తర్వాత సమయం కూడా చాలా మించిపోయింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. ఈనాటి వేడుకల ముఖ్య అతిథులు రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు గారికి ఉత్తమ సేవలను గుర్తిస్తూ సింగరేణి సంస్థ యాజమాన్యం వారిని ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేసుకొని ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. ఇదే వరుడిని ఆదర్శంగా తీసుకుంటూ మిగతా ఉద్యోగులు కూడా ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేయాల్సిందిగా కోరుతుంది సింగరేణి సంస్థ యాజమాన్యం. అతిథి వర్యుల చేతుల మీదుగా చక్కని షావాతో సన్మానించడం చూస్తున్నాం. అదేవిధంగా వైవి రావు గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ వారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేయడం. తదుపరి స్వీట్ బాక్స్ ని సేవాధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకర్ రావు గారి చేతుల మీదుగా, తదుపరి జ్ఞాపికను అందించాల్సిందిగా కోట రవీంద్ర రెడ్డి గారు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు కూడా వెనుకపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని OC1 CHPలో కన్వీనర్ ఆపరేటర్గా వారికి మరొకసారి సింగరేణి సంస్థ
ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. రాజు గారు కుటుంబ సమేతంగా వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. కోసిపూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి కూడా మరొకసారి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా అతిథి వర్యుల చేతుల మీదుగా కొంచెం దూరం కొంచెం లాంగ్ సమేతంగా తదుపరి ఏపీ నుండి ఆకులూరి సుమన్ గారు సార్ ఇచ్చాండి మీరు సార్ అదేవిధంగా చూడండి ఒకసారి ఇటు చూడండి కెమెరాకి వెళ్ళి చూడండి ఓకే రెడీ కెమెరాకి వెళ్ళి చూడండి అందరు చూడండి ఓకే థ్యాంక్ యూ శ్రీ సత్రం సమ్మయ్య గారు జనరల్ మజూర్ ఓసీపు ఆర్జిత్రి ఏరియా. నేటి ఉత్తమ ఉద్యోగి పురస్కారానికి ఎంపిక చేసుకొని సన్మానించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. శ్రీ సత్రం సమ్మయ్య గారు ప్రస్తుతం వారు ఓసీపు ప్రాజెక్టులో జనరల్ మజూర్ చేస్తున్నారు. వారు సత్యమణి సుశీల గారు అదేవిధంగా కూతురు స్వాతి కుమారు వెంకటేష్ వారికి కూడా హృదయపూర్వక అభినందనలు కొంచెం కిందికి ఓకే చూడుగా ఓకే సార్ ఇటు సైడ్ రాండి సార్ ఇటుకోండి ఇటు సైడ్ రాండి సార్ నువ్వు ఇటుకోండి ఓకే సార్ భద్రతతో కూడిన విధుల నిర్వహణలో వారు అందించినటువంటి సేవలు గుర్తిస్తూ యాజమాన్యం ఈరోజు వారిని ఉత్తమ ఉద్యోగి పురస్కారానికి ఎంపిక. చూడండి అది మేనేజర్ సార్కి ఓకే మేనేజర్ సునీల్ గారు సార్ ఇటు చూడండి సార్ అదేవిధంగా వారు ఓకే సార్ తదుపరి 2024 సంవత్సరం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. వారు కూడా వేదిక వద్ద సిద్ధంగా ఉండాల్సిందే కోరుతున్నాం. 2024 చూడండి ప్రైజ్ ని అందించడం మనం చూస్తున్నాం. దర్గుల నిఖిల జనరల్ మజూర్ ఐఈడి విభాగం ఆర్జిత్రి. నిషాద్ ఫాతిమా గారు జనరల్ మజూర్ జిఎం పేషి జిఎం కార్యాలయం ఆర్జిత్రి అడియాల ప్రాజెక్ట్ ఏరియా. నిషాద్ ఫాతిమా గారు వైటల్ అశోక్ జూనియర్ ఎస్టేట్ జిఎం ఆఫీస్ అడియాల ప్రాజెక్ట్. తదుపరి స్పాట్ క్యాష్ అవార్డ్స్ టు ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ అర్జున్ జమేదార్. సీనియర్ సెక్యూరిటీ గార్డ్ తాటికొండ శ్రీనివాస్. నెక్స్ట్ తాటికొండ శ్రీనివాస్ సీనియర్ సెక్యూరిటీ గార్డ్. నెక్స్ట్ రత్నం యాదగిరి సీనియర్ సెక్యూరిటీ గార్డ్. నెక్స్ట్ పొట్లపల్లి సత్యనారాయణ సీనియర్ సెక్యూరిటీ గార్డ్. పొట్లపల్లి సత్యనారాయణ సీనియర్ సెక్యూరిటీ గార్డ్. ఎండి బషీర్ సీనియర్ సెక్యూరిటీ. మోరే శ్రీనివాస్ సీనియర్ సెక్యూరిటీ. ఎడమల రవి సీనియర్ సెక్యూరిటీ గార్డ్. తదుపరి 2024-25 సంవత్సరానికి గాను కోల్ ఇండియా
లిమిటెడ్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రదర్శన కోల్ ఇండియా స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించినటువంటి శ్రీమతి బాలసాని మమత జూనియర్ రెసిడెంట్ పర్చేజ్ విభాగం ఆర్జిత్రి ఏరియా వారికి ఈనాటి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి ఉత్తమ ప్రదర్శనకి వారి మరొకసారి అతిథి వర్యుల చేతుల మీదుగా శాల్వాతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బొకే అందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సర్టిఫికేట్ కూడా అందించాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి సిల్వర్ మెడల్. అదేవిధంగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రీమతి బాలసాని మమత గారు. ఒకసారి హార్దిక శుభాభినందనలు, శుభాకాంక్షలు. నెక్స్ట్ కోల్ ఇండియా స్థాయి కల్చరల్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించినటువంటి శ్రీ తాళపల్లి నారాయణ, జనరల్ మజ్దూర్ సివిల్ డిపార్ట్మెంట్ ఆర్జిత్రి జరిగింది. 23 డిసెంబర్లో మొదటి బహుమతి, 2013-12లో కూడా మొదటి బహుమతి, 2014-15లో కూడా ద్వితీయ బహుమతి, 2016-17లో కూడా మొదటి బహుమతి, 2017-18లో కూడా మొదటి బహుమతి గెలుపొందిన కోల్ ఇండియా స్థాయి విధంగా బిఎస్సీ నేషనల్ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వారు పొందడం జరిగింది ఈ మధ్య. తదుపరి అదేవిధంగా బొకే కూడా అందజేయాల్సిందిగా కోరుతున్నాం. అతిథి వర్యులు వైవీరావు గారు, రవీంద్రెడ్డి గారు వారి చేతుల మీదుగా అందించినటువంటి ప్రతిని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఎస్సీ అండ్ ఎస్టీ సభ్యుల చేతుల మీదుగా ముఖ్య అతిథులకి ఈరోజు రాజ్యాంగ భవనంలో అందజేయడం, వారి చేత ఆవిష్కరింపబడడం చాలా సంతోషకరమైన విషయం. ఈనాటి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ ప్రజలను అందజేసి ఆవిష్కరించుకోవడం కోరుతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముందుగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. 7 సభ్యులు అయితే రాష్ట్రపతి వారి గైడ్ టీచర్ మైక్ పాయింట్ వద్ద రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వారి సాంగ్తో కృష్ణవేణి టాలెంట్ స్కూల్, వాణి సెకండరీ హై స్కూల్, కాకతీయ హై స్కూల్, జేఎన్టీయు మంతని, తదుపరి వాణి సెకండరీ హై స్కూల్, ప్రగతి హై స్కూల్ వేదిక వద్ద సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ బై ద స్టూడెంట్స్ ఆఫ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్. యూనియన్ ప్రతినిధులు వెంకటరమణ గారు, సేవాధ్యక్షులు శ్రీమతి అలివేని సుధాకర్ రావు గారు, విజయలక్ష్మి వెంకటేశ్వర గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం. తదుపరి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా బహుమతి ప్రదానం చేయడానికి వేదికపైకి రావాల్సిందిగా ముఖ్య అతిథి వర్యులు ఆర్జిత్రి జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు గారిని, అదేవిధంగా అడ్డియాల ప్రగతి జనరల్ మేనేజర్ వాణి సెకండరీ హై స్కూల్ చిన్నారు అందరికీ కూడా మెమోతో చూడడం జరుగుతుంది. వాణి సెకండరీ హై స్కూల్ గైడ్ టీచర్ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
టీచర్తో సహా తిరుపతి చక్కని గీతంపై మరి నృత్య ప్రదర్శనతో మనందరినీ ఆకట్టుకున్నటువంటి చిన్నారులు కాకతీయ హై స్కూల్ బేగంపై చిన్నారులందరికీ కూడా అభినందనలు. మేడం కి అందరికి సార్ సార్ ఓకే సార్ 1 minute ఓకే తిరుపతి ప్రగతి హై స్కూల్ ప్రగతి హై స్కూల్ అదేవిధంగా పరేడ్ లో పాల్గొన్నటువంటి ఎస్ఎంబీసీ అవుట్ సోర్సింగ్ టీం మనం చూసాం. తదుపరి కమ్యూనికేషన్